చూడండి, ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ లేదంటే పని చేసుకుని వచ్చిన వాళ్ళు కానీ సెలవు ఎప్పుడు వస్తుందా అని చూస్తుంటారు. ఎందుకు సెలవు ఎప్పుడు వస్తుందని చూసుకుంటారు? అప్పుడు ఏ పని చేయగలదు, ప్రశాంతంగా ఉండొచ్చు, ఏ కాల్స్ రావు, ఏమి రావు. అప్పుడు ఏమనిపిస్తుంది? స్ట్రెస్ ఫ్రీ. అప్పుడు ఆ రోజు ఏం చేస్తాడు అని అంటే తన ఫ్యామిలీతో సంతోషంగా గడపడానికి చూస్తుంటాడు. ఇట్ ఈస్ ద రీజన్ ఫర్ కనెక్షన్. హాలిడే అనేది ఏంటంటే రీజన్ ఫర్ కనెక్షన్. ఇక్కడ కూడా విశ్రాంతి దినాన్ని ఎందుకు ఇచ్చినంటే దేవునితో మనిషి సత్సంబంధాన్ని పెంచుకోవడానికి ఇచ్చినటువంటి అవకాశం. అలాంటి విశ్రాంతి దినాన్ని, దేవుడి యొక్క కష్టాన్ని మీరు గుర్తు చేసుకుంటారని, దాస్యపు గృహంలోంచి మిమ్మల్ని రప్పించినటువంటి దేవుడు ఎంత గొప్పవాడో అని మీరు అందరూ తెలుసుకుంటారని చెప్పేసి విశ్రాంతి దినాన్ని ఆచరించి ఒక ఆజ్ఞగా, ఒక కట్టడగా, ఒక నిబంధనగా, ఒక సూచనగా ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని మనం గమనించాలి. ప్రియమైన విశ్రాంతి దినం అని అంటే చాలా మంది అనుకుంటున్నారు ఇది ఇశ్రాయేలుకి మాత్రమే. ప్రియమైన